వస్తున్నది. బేసికల్ గా మనం ఆలోచన చేయాలంటే ఎన్ని రోజులు ఈ కోర్టులు మనకు అడ్డం వస్తుంది, మనకు అన్యాయం జరిగినా మన గురించి దానికి కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దని ఒక నిర్ణయం అయింది పార్లమెంట్ లో. దాన్ని మనం అధిగమించిన రోజే మనం ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని మీటింగులలో మాట్లాడినా అక్కడ ఉన్నది కిటుకు. దానికి నా ఉద్దేశంలో నేను మొన్న పోయినప్పుడు ఏది బీసీ సీనియర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పిన, భారతదేశంలో ఎవరు చేయలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి 42% చేసిన ఇవాళ కోర్టులు అడ్డం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నారు, ఎక్కడ భారతదేశంలో జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితినా ఇస్తాదారి అన్నాడు. కాబట్టి దీనికి ఒకటే ఆలోచన. గతంలో మా దత్తన్న కూడా పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ గా ఉండే, ఆ తర్వాత ఆయన దానికి బీసీ సంఘానికి ఏది కమిషన్ చైర్మన్ గా ఆయన మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. మేము ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎందుకని మాకు క్రిమిలైర్ పెడతారు, మా దగ్గర మా ఒక్కరికి ఎందుకు క్రిమిలైర్ పెడతారు, దాన్ని తీసేయాలని 28 మంది మీద సంతకాలు చేసినాం. దాన్ని తీయమన్నాము. ఆనాడు మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉండేది, ఆయన ఏం చేయలేదు. ఆయన కూడా గవర్నమెంట్ ఏదైతే అడ్డం పడ్డదో ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు ఇవాళ సమయం ఆసన్నమైంది. ఇక మిగతా ఎన్ని చెప్పినా నేను చాలా మీటింగ్ లో గట్టిగా చెప్పిన, అన్లెస్ రాహుల్ గాంధీ బీయింగ్ ఏ అపోజిషన్ లీడర్ ఈ షుడ్ పుట్ యాజ్ ఎ ప్రైవేట్ బిల్, అప్పుడే న్యాయం జరుగుతుంది రా బాబు. ఇక మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఈడబెట్టు, జాజుల శ్రీనివాస్ పెట్టు, ఇంకోలు పెట్టు, ఎంతో మంది నాయకులు తయారైన బీసీలలో, కానీ సరైన ప్లేస్ అక్కడ. దానికి ఇవాళ పార్లమెంటులో నిర్ణయం ఆనాడు గతంలో ఇదే సంగతి అయింది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా దత్తన్న గారు తెలుసు. ఆ రోజులలో ఎప్పుడైతే ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది, అప్పుడు నేను అన్నా దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్, పార్లమెంట్ ఈజ్ ఆల్టర్నేట్ అన్నా. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. ఏం చేయాలంటే ఓన్లీ ది పార్లమెంట్ ఈజ్ హైయెస్ట్ పవర్ ఫర్ సుప్రీం కోర్ట్, మీరు ఈడ నిర్ణయం పెట్టండి అంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్, శరత్ అందరు కూడా ఆనాడు అందరు కూడా మద్దతు ఇస్తే మా పిల్లలు ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటి ఐఐఎం లో చదివినటువంటి పిల్లలు 1,50,000 జీతం సంపాదిస్తున్నారు. ఇది యూపీఏ చేసింది. కానీ ఇది ఒక్కటే నా ఉద్దేశంలో పార్లమెంటులో జరగాలి. పార్లమెంట్ లో మనం ఎన్ని మీటింగులు పెట్టు, ఆ ఏదైతే వాళ్ళది ఒక లెక్క ఉన్నది, ఇందిరా సహాని కేసులో 50% దాటొద్దని పెట్టిండు. దాన్ని అధిగమించాలంటే పార్లమెంట్ శాంక్షన్ చేయాలి. అందులో ఒక్క పార్టీ కాదురా బాబు, బీఎస్పీ ఉన్నది, ఎస్పీ ఉన్నది, బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తేనే మనకు. దాని గురించి నేను చిత్తశుద్ధితో రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా హనుమంతరావు ఈజ్ ఆస్కింగ్ ఫర్ దిస్ థింగ్, అన్లెస్ యూ కెన్ పుట్ ఏ ప్రైవేట్ బిల్ ఇన్ పార్లమెంట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ అంటే తప్పనిసరిగా పెడతాను. వచ్చేది బడ్జెట్ సమావేశం, అందులో నా ఒక్కటే రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఐ, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ బిల్లు పెట్టినప్పుడు అందరు మద్దతు ఇస్తే మనకు న్యాయం జరుగుతుందా. ఇక ఊరికే మనం ఎన్ని చెప్పినా, నేను అన్ని చూసినా అది అయ్యే పనే కాదు. ఎన్ని రోజులు మీటింగ్ పెడతాం, ఎన్ని రోజులు మనం ఊర్లలోకి వెళ్ళి కష్టపడి, మా అక్క చెల్లెండ్లు వస్తారు మీటింగ్లకు వస్తారు, కొంత దూరంకి వెళ్ళి వస్తారు, కొందరు దగ్గరికి వెళ్ళి వస్తారు. కానీ దీనికి ఒకటే చిత్తశుద్ధి. మా జాజుల శ్రీను ప్రతి మీటింగ్ పెడతాడు, ఊరూరు తిరిగిండు ఇప్పటిదానిక, రాత్రనక పగలనక తిరిగిండా లేదా? ఎన్ని తిరిగినా అసలు కిట్కు ఆడున్నది. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, పాస్ అయితేనే మనకు నిజమైతే. ఎందుకంటే ఇవాళ ప్రజలలో చైతన్యం వచ్చింది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం వచ్చిందిరా బాబు. మీ టికెట్ గురించి చూడలే, ఈ అమ్మ మా దగ్గర దమ్మేముందని చూపించి రాలేదా? అందుగురించి సర్పంచ్ గా
ఎంతో మంది బీసీలు గెలిచిరా లేదా? ఎందుకంటే చైతన్యం వచ్చిందిరా బాబు. ఈ చైతన్యాన్ని ఎవడు ఆపలేడు. నేను ఆపలేను, నువ్వు ఆపలేను. ఊర్లలో కూడా డిస్కషన్ అవుతుంది. అరే ఎన్ని రోజులు రా దూరా, ఎన్ని రోజులు. అరే గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఏం రాసిండు? మన భారతదేశ రాజ్యాంగం ఏది బ్రిటిష్ రాజ్యాంగం ఉండే, దాన్ని మార్చడానికి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నాడు, కడుపు గాలినోడు పేదరికంలోకి వచ్చినట్టే ఈ రాజ్యాంగం రాశాడు. బావుల దగ్గర ఓడియలే, గుళ్ళకు ఓడియలే. అలాంటి వారికి ఇలా రిజర్వేషన్ వచ్చింది. బీసీల గురించి కూడా తప్పనిసరిగా వస్తుంది ఒక దినం. కానీ మనం అందరం రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు దయచేసి అన్ని పొలిటికల్ పార్టీకి దండం చేసి చెప్తున్నారు భయ్, ఈడ మీరు ఎన్ని మాట్లాడతారు, కానీ మీదేమవుతుందో నాకు బాగా తెలుసు. అక్కడ ఒత్తిడి దేని దత్తన ఇన్నే ఉన్నాడు. హిందూ దేశం అంటారు. హిందూ దేశం వెంకటేశ్వర మొదలు మా కడుపు కాలుతుంది దరిద్రుడు అంటున్నారు. హిందూ దేశం అంటున్నారు. కరెక్టే. ఇవాళ నేను వద్దనా, మీరు హిందూ దేశం ఆలోచన చేస్తే మీది మంచిదే. కానీ మా ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అందరూ కొట్లాడినాం. దాన్ని ఎవరు తెచ్చిండ్రు? మహాత్మా గాంధీ తెచ్చి. కనుక నా ఉద్దేశంలో పట్టు విడుపులు చేసి ఇది న్యాయమైన సమస్య, అందరం కలుస్తాము. పార్లమెంట్ లో బిల్లు పెడితేనే న్యాయం అవుతుంది. దాని గురించి నేను తప్పనిసరిగా నేను కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అన్ని చేసిండు. ఇక్కడ పెట్టిండు, ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. ఇదే జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జరిగింది. కానీ అక్కడ అది ప్రెసిడెంట్ కలవారు, ఏదైతే దాన్ని తీసి ఆర్డినెన్స్ తీస్తే ఆర్డినెన్స్ తీసుకుపోయి గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు. ఇక ఏం చేయమంటారా పోయి? ఇక ఇది ఆఖరి సీట్, ఎవరిని తిట్టే అవసరం లేదు. ఇది ఒక్కటే ఆల్టర్నేట్. ఎవరిని తిట్టినా లాభం ఏందిరా పోయి? వాడు ఇట్లా వీడి ఇట్లా అంటే రోజు పేపర్లో చదువుతా, తర్వాత అది పోయి రేషన్ షిప్లో లేకుండా పప్పులో ఉప్పులో కట్టేందుకు కాయిదాలు అవుతాయి. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా బిల్లు పెట్టడానికి యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నా ప్రయత్నం చేస్తాం. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా చేస్తాడు. దానికి రేవంత్ రెడ్డిని కూడా ఒప్పిస్తాం. పార్లమెంట్ మెంబర్లు, మన పార్లమెంట్ మెంబర్లు, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని అందరూ కూడా మద్దతు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మిత్రులందరికీ, చాలా మంది కొందరికి అవకాశం దొరకలే, మాకు మాట్లాడలేదని. కానీ ఆడ టైం కూడా లేదు. ఎందుకంటే మనోడు 1 గంట దానికి ఏడికెళ్ళి చేస్తారు నా పైసలు. ప్రతిసారి మీటింగ్లలో పెడుతుంటే ఏడికెళ్ళి చేస్తారు. ఆఖరి ఇంట్లో పెట్టినామంటుంది, ఏంటో పొద్దున్నే ఇస్తాం ఇక్కడ మీకేది అంటుందా లేదా? కనుక అయినా కానీ చేస్తున్నారు. కనుక దానికి అందరు కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి ఈ బిల్లు వచ్చే వరకు మనం ప్రయత్నం చేద్దాం. ఆ ఇందిరా సాహని కేసును ఓవర్టేక్ చేయాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీని పెట్టియడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాం. మా పార్టీ కూడా పూర్తిగా మద్దతు చేస్తుంది. మిగతా పార్టీలు వాళ్ళు చేస్తేనే, గతంలో కూడా అన్ని పార్టీలు చేస్తేనే ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ వచ్చింది. అదేవిధంగా ఇది సాగాలే. మనకు 42% రావాలంటే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే అప్పుడు ఓవర్లుక్ అవుతుంది. మా ఏది ఇందిరా సాహని కేసు 50% సీలింగ్ తీసేస్తేనే, రాహుల్ గాంధీ అన్నాడు సీలింగ్ తీసేసి నేను కొట్లాడుతా అన్నాడు. కనుక ఆయన అపోజిషన్ లీడర్ పెట్టినప్పుడు మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ సెలవు తీస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ.